మటర్ పులావ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1/2 కేజీ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. అలాగే 1/2 కేజీ బాస్మతి రైస్కి 1 కప్పు గ్రీన్ పీసు, అలాగే 1 ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, 1 కప్పు కోకోనట్ మిల్క్ రెడీ చేసి పెట్టుకున్నాం. అలాగే కాజు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గీతో చేస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. అలాగే గ్రీన్ చిల్లీ, గార్లిక్, జింజర్ కలిపి పేస్ట్ కింద రెడీ చేసుకొని ఇది వేసుకుందాం. అలాగే స్పైసెస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ముందుగా గీ యాడ్ చేసుకుందాం. గీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాం. కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాం. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో గ్రీన్ పీస్ యాడ్ చేసేసుకున్నాం. ఈ గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఈ గ్రీన్ పీస్ అయిపోయిన తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పుదీనా, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు అలాగే దీనికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ మిల్క్ కూడా దీనికి యాడ్ చేసేసుకున్నాం. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. కోకోనట్ మిల్క్ అండ్ వాటర్ కలిపి 3 గ్లాసెస్ సరిపోతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 1 విజిల్ రాడించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.